మీనం చేప. రాజా, చేప గాలంలోని మాంసపు ముక్కకై ఆచపడి ప్రాణం వదులుతుంది. మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. రుచికై జిహ్వ చాపల్యం వలన మూర్ఖుడైనటువంటి మనుష్యుడు మదనపడి చివరికి మరణిస్తాడు. అందుకని ఆయన మలయాళ స్వాముల వారు చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, జిహ్వేంద్రియము గుహ్యేంద్రియము ఈ రెండిటినీ బంధు పెట్టకపోతే మోక్షద్వారం అనేది వాడికి ఎవరికీ కూడా తెరుచుకోదు అని. ఇప్పుడు మనం అది చూసాం. ఓకే, సుబుద్ధి అంటే బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు భోజనాన్ని పరిమితం చేసుకుని ఉపవాస అభ్యాసం వలన ఇతర ఇంద్రియాలను సాధిస్తాడు. అంటే నోరును కంట్రోల్ చేస్తే మిగతా ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. అర్థమైందా? అయినా రసేంద్రియం జయించడం అత్యంత కష్టం. రసేంద్రియం అంటే నాలిక. నాలిక రసానికి గుర్తు. శబ్ద రూప రస గంధాలు అని చెప్పి మనం చెప్పుకున్న పంచ తన్మాత్రలు చెప్తుంటామే, అందులో ఈ రసగ్రంథి నాలికది. సో దీన్ని జయించడం అనేది చాలా కష్టం విషయం. తర్వాత ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏమిటి చూడండి. భోజనం త్యజించినందువలన జిహ్వచాపల్యం అధికం అవుతుంది. అందుకని నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్తూ ఉంటారు. కూర్చున్న కాడి నుంచి వాడి బుద్ధి దాని మీదకే పోతూ ఉంటుంది. అక్కడేదో వంటింటో వంట జరుగుతుంటే వాళ్ళు వేసిన పోపు వాసనకి ముక్కటి వెళ్ళిపోతుంది, మనసటి వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. అందుకని నటించడానికి వీలుగా ఉపవాసం ఉన్నామని ఎవరు మిమ్మల్ని మనం మోసం చేసుకోవద్దు. శుభ్రంగా అంత తినండి. అంతే, ఇంత తినద్దు. మరి టిఫిన్ తినమనగానే అన్నంలాగా తినకూడదు. అర్థమైందా? ఆహారం మీదకు మనసు పోకుండా ఉండాలంటే దానికి కొద్దిగా ఆహారం వేసేయాలి. కొద్దిగా వేసి పూజ చేయి, నిశ్చలంగా చేయి. అర్థమైందా? అవన్నీ కొన్ని విపరీత జ్ఞానంతో నేను ఏమి ముట్టుకోనండి, అసలు ఏమి ఆహారం తీసుకోను, నీళ్లు కూడా తాగను, ఇవి కొద్దిగా ఏమవుతుందంటే ఇంద్రియాలని తప్పింపజేయడానికి, అనవసరంగా తప్పింపజేయడానికి ప్రయత్నం చేసి లోపల ఆడుతున్నటువంటి పరమాత్మకి అత్యంత క్లిష్టం కలిగిస్తున్నారు మనం. ఇది తప్పు. భగవద్గీతలో ఆ విషయమే చాలా గట్టిగా చెప్పబడింది. మితమైనది తీసుకో, మితంగా నిద్రించు, ఎక్కువగా ఏది చెయ్యొద్దు. అర్థమైందా? నీ ఇంట్లో ఉన్నప్పుడు 2 ముక్కలు తినేవాడివి, బయటికి వెళ్ళి పార్టీలో ఇచ్చినా కూడా 2 ముక్కలే తిను. అక్కడ ఫ్రీగా పెడుతున్నారు కానీ అడిగి మొత్తం డెగిసేలవన్నీ 4-5 ముక్కలు లోపలికి తిందామని ప్రయత్నం చేయొద్దు. అర్థమైందా? సో ఈ విధంగా కాబట్టి రసేంద్రియాన్ని జయించడం అత్యంత కష్టం. భోజనం త్యజించినందువలన జిహ్వచాపల్యం అధికం అవుతుంది. దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుందన్న. నువ్వు యోగానికి కూర్చున్నా అది అక్కడ ఎప్పుడు పెడతారు, ఏం చేస్తారు, దీని వెళ్ళిపోతుంది. అన్ని ఇంద్రియాల కంటే ప్రబలమైంది జిహ్వేంద్రియం. దాన్ని వశం చేసుకున్నవాడే జితేంద్రియుడు. జిహ్వచాపల్యాన్ని జయించిన వాడు ఎవడైతున్నాడో వాడే జితేంద్రియుడు. అంటే ఇంద్రియములను జయించిన వాడు అవుతాడు. జితేంద్రియుడు అంటే జిత అంటే గెలవడం, ఇంద్రియాలను జయించిన వాడు ఎవడైతున్నాడో వాడిని జితేంద్రియుడు అంటారు. ఆంజనేయ స్వామికి ఆ పేరుంది. ఓకే, తర్వాత రసేంద్రియం వలన మీనం నశించింది. సో ఆ మాంసపు మొక్కను చూసి గేలానికి ఇరుక్కుని ఏ విధంగా చేప చనిపోయిందో ఆ విధంగా మానవులు కూడా ఆహారం పట్ల విడిచిపెట్టలేని మమకారము, తర్వాత బలహీనత పెంపొందించుకునేటట్లయితే పాడైపోవడం ఖాయం. అందువలన ఇంకా రకరకాల జంతువులను చంపి ఆ రకరకాల మాంసాలను తినడం అలవాటు చేసుకుంటే ఒకేసారిగా ఆయన కొన్ని వందల వేల పాపాలు చేస్తున్న ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. కేవలం ఇంద్రియం నాలుక వల్లనే కదండి ఇవన్నీ చేసేది.